హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చేయబోయే స్వీట్ వచ్చేసి బాదుషాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ కప్తో 2 కప్స్ మైదా, 1 కప్ షుగర్, 2 స్పూన్స్ డాల్డా, 3 యాలక్కాయలు తీసుకున్నాం. 2 కప్స్ మైదా వేసుకోవాలి. మైదాలో డాల్డా 2 స్పూన్స్ డాల్డా వేసుకోవాలి. టేస్ట్ కోసం ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు. మేమైతే వేసుకోవట్లేదు, వేసుకుంటే వేసుకోవచ్చు ఉప్పు కావాలంటే. డాల్డా వేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి పట్టుకుంటే అలా ముద్దలాగా ఉండాలండి, అలా పట్టుకుంటే రెడీ అయినట్టు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. వాటర్ మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఎలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పాకానికి రెడీ చేసుకున్నాం. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో పాకానికి మనం 1 కప్ పంచదార పోసుకుందాం. పంచదార పోసుకొని 2 గ్లాస్ వాటర్ పోసుకొని పాకం రెడీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి, కాచాలి. పాకం అనేది రెడీ అయిపోయింది. ఈ పాకం తీగ పాకం లాగా రావాలి. ఇలా వచ్చిన దాంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి 2 నిమిషాల నుంచి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బాదుషాలకి రౌండ్గా చేసుకోవాలి. రౌండ్ బాల్ లాగా చేసుకున్న తర్వాత దాంట్లో చిన్న హోల్ లాగా అలా నొక్కాలి. నొక్కితే బాదుషా అనేది ఆ విధంగా వస్తుంది. అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ అనేది హీట్ అవ్వక ముందే పెట్టుకోగానే బాదుషాలు అనేవి దాంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఇవన్నీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బాదుషాలు వేగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిన వాటిని మనం చేసుకున్న పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలానే కదిలించకుండా ఉంచండి. బాదుషాలు అనేవి రెడీ అవుతాయి. బాదుషాలు అనేవి ఈ విధంగా రెడీ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా తెలియజేయండి.